ఓటీ భయ్యా 7506 7506 నెంబర్ పోలో इसका डिलीवर 8488 కాకా. ఇప్పుడు నేను కస్టమర్ దగ్గర నుంచి పార్సల్ అయితే పికప్ చేసుకున్నా. బట్ కస్టమర్ ఏందో ఫస్ట్ బైక్ ట్యాక్సీ బుక్ చేసుకొని పార్సల్ పంపించాడు. నేను అందరికి ఒకటే మాట చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పినా అదే పని చేస్తారు, అది మీ ఇష్టము. ఇప్పుడు కస్టమర్ నాకు మొబైల్ ఇచ్చిండు, అది ఇంపార్టెంట్ ఐటమ్ కాబట్టి నేను ఏం చేస్తాను అంటే కస్టమర్ లొకేషన్కి వెళ్ళి ఏం చేస్తా, కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా నేను డెలివరీ చేసేసి ఫోన్ తీసుకుని వెళ్ళిపోతా. సో ఇప్పుడు నాకు పార్సల్ ఇచ్చిన కస్టమర్ ఎవరికి ఫోన్ చేసి కనుక్కుంటాడు, ఎవరికి కంప్లైంట్ చేస్తారు ఒకసారి చెప్పండి. సో ర్యాపిడోలో పార్సల్ పికప్ అని ఉంటుంది, దాన్ని మీరు యాక్సెప్ట్ చేసుకొని దాంట్లో మీరు పార్సల్ ఇస్తే మీకు మా ఐడి ప్రూఫ్, మా కాంటాక్ట్, మా బండి డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు బైక్ ట్యాక్సీని బైక్ ట్యాక్సీ లెక్క వాడండి, పార్సల్ని పార్సల్ లెక్క వాడండి. బైక్ ట్యాక్సీని పార్సల్ లెక్క యూజ్ చేసారంటే మా డీటెయిల్స్ ఏమి ఉండే అక్కడ, మీ ఇష్టం, అది మీ ప్రాబ్లము. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ర్యాపిడోలో పార్సల్ పంపించినప్పుడు మేము ఎక్కడికైతే డెలివరీ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆపోజిట్ పర్సన్ డెలివరీ తీసుకున్నప్పుడు మాకు ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ వల్ల మీకు ఏమొస్తుంది అంటే మీరు మీ ఆర్డరు మీ ఎవరికైతే రీచ్ చేయాలో వాళ్ళకైతే రీచ్ అయిందని చెప్పేసి మీకు ఓటీపీ వస్తుంది. అదే మీరు బైక్ ట్యాక్సీలో పార్సల్ పంపిస్తే అలా ఓటీపీ అనేది ఏం రాదు, మా డీటెయిల్స్ అని ఏం ఉండదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే బైక్ ట్యాక్సీని బైక్ ట్యాక్సీ లెక్క వాడండి, పార్సల్ని పార్సల్ లెక్క వాడండి. నువ్వు స్విగ్గీ ర్యాపిడో కంపెనీ కంప్లైంట్ చేసినా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా మా సైడ్ నుంచి ఒకటే చెప్పేస్తాం. ఏం చెప్తామంటే లేదు సార్ నాకు ఏ పార్సల్ వెళ్ళి వాళ్ళు బుక్ చేసుకుని బైక్ ట్యాక్సీలో కస్టమర్ వచ్చి కస్టమర్ డ్రాప్ చేసినా నాకేం తెలుసు పార్సల్ వరకు ఇచ్చని చెప్పేస్తాం. అప్పుడు వరకు అడుగుతారు. నేను చెప్పొచ్చాడు అదే, మీరు పార్సల్ ఉంటే పార్సల్ బుక్ చేసుకోండి, కస్టమర్ ఉంటే కస్టమర్ బుక్ చేసుకోండి, బైక్ ట్యాక్సీ బుక్ చేసుకోండి. మీరు బైక్ ట్యాక్సీలో పార్సల్ బుక్ చేస్తే మీకే ప్రాబ్లం. ఇక నేను ఎంత చెప్పినా మీరు ఎంతే. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనేం తీసుకోవట్లేదు, నాకేం అవసరం లేదు, కానీ చెప్తున్నా ఇలాంటి రైడర్లు ఉన్నారు చాలామంది. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ఉంది, వేరే వేరే ఐటమ్స్ ఇస్తారు, పెద్ద పెద్ద డాక్యుమెంట్లు ఇస్తారు. ఇప్పుడు నాకు ఈ ఫోన్ అవసరం ఉందని చెప్పి నేను తీసుకొని పోతే ఎవరేం చేస్తారు, ఎవరేం చేయరు కదా. 121 ఓకే.